హాయ్ అందరికి. ఈరోజు మన వీడియో వచ్చేసేసి శ్రీజ రీఎంట్రీ గురించండి. అసలు పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అసలు మామూలు గుడ్ న్యూస్ కాదు. మనం ప్రతిరోజు 90% ఏదైతే చెప్పుకున్నామో అది 100% అయితే అయింది అని చెప్పుకోవచ్చనమాట. ఫ్యాన్స్‌కైతే మామూలు గుడ్ న్యూస్ కాదు. ఒక రేంజ్ గుడ్ న్యూస్ అనమాట ఇది. ఇంకా, ఇంకా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఓన్లీ నామినేట్ చేయడానికే అంట కదా వచ్చేది. శ్రీజ ఒక అమ్మాయే కాదంట కదా! కామన్ మ్యాన్స్ ప్రతి ఒక్కరు వస్తున్నారంట కదా! ఈ డౌట్స్ కూడా ఉన్నాయి. క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట. వీడియో చూసే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ లాస్ట్ వరకు చూడడానికైతే వీడియో ట్రై చేయండి. అండ్ ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోతే మనము ఈ 2.0 శ్రీజ ఎలిమినేట్ అయింది. తర్వాత 2.0 వచ్చింది. ఎప్పుడైతే 2.0 వచ్చిందో వైట్ కార్డ్స్ అప్పుడు శ్రీజ ఎలిమినేట్ అయితే వెళ్ళిపోవడం జరిగిందనమాట. తర్వాత ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. బిగ్ బాస్ అయితేమి, హౌస్ మేట్స్ అయితేమి ఒక రేంజ్‌లో ఉంటుందేమో. హౌస్ మేట్స్ భయపడ్డారు వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు ఇంక ఎలా ఉంటుందో అని. అదంతా మనం కూడా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నాం. కానీ మనకు తెలిసిందేంటంటే మనకు వాళ్ళకి 2 డేస్‌లోనే మనకు సీన్ అర్థమైపోయింది. వాళ్ళు ఆడేదేమీ లేదు, చేసేదేమీ లేదని. అండ్ మన మామూలుగానే చూసుకున్నట్లయితే మన నిఖిల్ నాయర్ ఉన్నాడు. వచ్చినప్పుడు ఒక 2 డే అదేదో కెప్టెన్సీ టాస్క్ పెడితే అక్కడి వరకు కనిపించాడు. ఇప్పటి వరకైతే నాకెక్కడ కనిపించినట్లయితే అనిపించట్లేదు. ఇప్పుడు ఆయిషా గారు వచ్చారు. 2 రోజులు బీభత్సంగా అరిచారు. ఇప్పుడేందో ఆయిషా గారికి హెల్త్ ఇష్యూ ఉందంట. బయటికి పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఉన్నాయి కూడా కాదు, ఇంకా 100% పోతుందని కూడా వచ్చింది మనకు అప్డేటు. ఆయిషా గారైతే హెల్త్ ఇష్యూ వల్ల బయటికైతే పోతున్నారంట. తర్వాత మన సాయి గారు సారీ. శ్రీనివాస్ సాయి ఉన్నాడు గదా! అక్కడ విషయాలు ఇక్కడ చెప్పడం, ఇక్కడ విషయాలు అక్కడ చెప్పడం, ఇక్కడ వరకే సరిపోతుంది. ఈ పంచాయతీ అంతా ఇక్కడ వరకే సరిపోతుంది. తన ఓన్ గేమ్ అయితే ఆడటం లేదు. అక్కడ డల్‌నెస్సే. ఇంకెవరున్నారు? ఇంగా మన గౌరవ్ చూసుకుంటే పర్లేదండి. గౌరవ్ అయితే ప్రతి దాంట్లో కనిపిస్తున్నాడు. ఈ మధ్య కెప్టెన్ అయ్యాక కూడా కొంచెం కనిపిస్తున్నాం, పర్లేదు. గౌరవ్ అయితే వర్త్ క్యాండిడేట్ అయితే చెప్పుకోవచ్చు. మనం స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు ఇంగ్లీష్ అసలు తెలుగు రాదు మనోడికి, అసలు ఏం నెట్టుకొస్తాడు. అసలు సీజన్స్ కూడా ఏమి చూసి రాలేదు. అలాంటిది అసలు ఏమి ఆడతాడు ఏంటో అనుకున్నాం. కానీ వీళ్ళందరితో పోలిస్తే కొంచెం అంతో ఇంతో గౌరవే కొంచెం బాగా ఆడుతున్నాడు. కొంచెం పర్లేదనిపిస్తుందనమాట. తర్వాత మన అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య గారైతే ఫుల్ డల్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఓటింగ్ కూడా చాలా లీస్ట్‌లో పడుతుంది. ఆ నెగటివిటీ ఇంకా అది మనం నెగటివిటీ పోగొట్టుకోవడానికైతే వాళ్ళొచ్చినట్టు చెప్పారు మనకి. కాకపోతే ఇంకొంచెం పెంచుకోవడానికి వచ్చినట్టుందే గానీ అది తగ్గించుకోవడానికి వచ్చినట్లయితే అస్సలు లేదనమాట. ఇంకా ఓవరాల్ వైల్డ్ కార్డ్స్‌ని చూసుకుంటే ఏమీ లేదనమాట. అసలు పిప్పిగా ఉంది. ఈ వీక్‌లో అసలు మామూలు దరిద్రం గాదు. అసలు ఏమీ లేదు. చిరాకు దొబ్బుతుంది ఎపిసోడ్స్ చూస్తుంటే. అసలు నిన్న ఎపిసోడ్ గాని మీరు చూసినట్లయితే ఏంటది ఎపిసోడా? అసలు ఏంట్రా అది? ఆ బకెట్‌లలో ఊసేదేంది? నీళ్లు ఊసేదేంటి? అసలు ఏం పెడుతున్నారు? ఆ బుడదలో ఒక గేమ్ అంటే ఓకే. అదేదో కొంచెం బాగా అనిపించింది. ఎన్ని గేమ్స్ ఉంటాయి? ఇప్పుడు లక్షలాది మంది చూసే గేమ్స్ ఇవి. ఇలాంటి గేమ్స్ ఏదో చిన్న చిన్న పెడితే అసలు పల్లెటూరుల్లో చిన్న పిల్లలు కూడా ఆడరండి ఇలాంటివి. ఆడరు ఇలాంటివి. ఎందుకంటే వాళ్ళు కూడా చిరాకు దొబ్బుద్ది ఇలాంటి గేమ్స్. ఆ బకెట్స్ పెట్టి ఉయ్యాలంట. ఎంత దూరం పోయి పడితే వాళ్ళు విన్ అంట. ఏంటి? ఇప్పుడు ఏదో ఒక మంచిగా ఒక బాల్స్ పెట్టి పైన మనం చూస్తుంటాం కొన్ని టీవీస్‌లలో గేమ్స్ నడుస్తుంటాయన్నమాట. ఎన్నో గేమ్స్ ఉంటాయి పెట్టాలనుకుంటే. మరి ఎందుకు పెడుతున్నారేమో లో బడ్జెట్‌లో ఏమైనా ప్లాన్ చేసుకుంటూ, ఏదో చిన్న చిన్న పిల్లోళ్ళకి సింపుల్‌గా ఆడేస్తున్నారు. అప్పుడప్పుడు ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీది ఒకటి పెడతారు. ఏదో చెప్పుతో కొంచెం పైకి అనాలంట. కాలు తీసుకొని పైకి అనాలి. అది ఎక్కడ వరకు చెప్పు ఉంటే అక్కడ అన్ని పాయింట్స్ అంట. ఏంటిది? గేమా అది? ఏమీ లేదండి. చిరాకు దొబ్బుతుంది. అసలు ఈ వీకంతా అసలు ఏంట్రా అసలు ఎందుకు చూస్తున్నాం బిగ్ బాస్? ఎక్కడో 9.2లో ఉన్న టీఆర్‌పీ రేటు 4 వరకొచ్చిందంట. అంటే అసలు చూడండి ఎలా ఉందో అసలు. పిప్పిగా జరుగుతుంది. ఓన్లీ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ వాళ్ళే కాదు చేసే తప్పు. బిగ్ బాస్‌ది కూడా ఉందన్నమాట. ఎందుకంటే గేమ్స్ సరిగ్గా పెట్టడం లేదు. ఫస్ట్ వాళ్ళొచ్చినట్లయితే వైల్డ్ కార్డ్స్ వచ్చాక ఒక 2 డేస్ అసలు ఏమి ఆడిపించలేదు. ఖాళీగా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ప్రశాంతంగా తింటామా, పడుకున్నామా, లేచామా, నలుగురితో ఏమో గోల పెట్టుకున్నామా, ఇంక ఏ కంటెంట్ లేక వాళ్ళే కంటెంట్ క్రియేట్ చేసుకొని వేరే వాళ్ళతో అరవడము ఇయన్నీ జరిగాయన్నమాట. ఈ వీక్ అయితే ఇప్పటి వరకు నిన్నటి వరకైతే అసలు ఏమీ లేదు. అసలు నిన్న ఎపిసోడ్ అయితే చిరాకు దొబ్బిందన్నమాట బిగ్ బాస్ పైనే. ఇలా అయితే అసలు బిగ్ బాస్ కూడా ఓపెన్ చేయబుద్ది కాదు. అంత ఇంట్రెస్ట్ పోయింది నిన్న. అలాంటి ఎపిసోడ్ అసలు మీకెవరికి అనిపించింది ఆ ఎపిసోడ్ గురించి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. శ్రీజ టాపిక్ మాట్లాడుకుంటే అందువల్లే ఇది ఏమీ లేదు కాబట్టి మనం మాట్లాడుకున్నది అదే కదా! 10% ఛాన్సెస్ లోపలున్న వాళ్ళు ఆడకుండా టీఆర్‌పీ రేట్ గాని తగ్గిపోతే శ్రీజని తీసుకురావడం అయితే జరుగుతుంది అని మనం మొత్తుకొని చెప్పాము.
లాస్ట్ ప్రీవియస్ వీడియోస్‌లలో మీకు తెలియకపోతే చూడండి. ఆ వీడియోస్ కూడా క్లారిటీ వస్తుంది. జరిగింది కూడా ఇప్పుడు అదే. టీఆర్పీ రేట్ చాలా డౌన్ అయిపోయింది. ఏమి అసలు జనాభాలో కూడా ఎవరు బిగ్ బాస్‌ని ఫాలో అవ్వట్లేదు. ఆ 2.4 వచ్చాక ఇంకా తగ్గిందని చెప్పుకోవచ్చనమాట. అందువల్లే ఇప్పుడు బిగ్ బాస్ అయితే క్లియర్ కట్‌గా ప్లాన్ చేసి శ్రీజని ఒక్క అమ్మాయిని కాదనమాట. ఇప్పుడు ఒక్క అమ్మాయిని తీసుకొనొస్తే మళ్ళీ క్వెషన్ చేస్తారు. ఏంటి ఇప్పుడు అందరూ ఎలిమినేట్ అయినోళ్ళు వాళ్ళు కాదా? ఓన్లీ ఇప్పుడు శ్రీజకి ఏదో అన్‌ఫెయిర్‌గా జరిగింది. శ్రీజ గురించి పోరాడుతున్నారని శ్రీజని తీసుకొస్తారా? అనే మనుషులు ఉంటారు. అంటే ఇప్పుడు మీరు చూసేవాళ్ళు కొంతమంది అనకపోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారనమాట. రకరకాలుగా అనుకుంటారు. ఇది ఇప్పుడు వాళ్ళయన్ని ఫేస్ చేయాల్సొస్తది కాబట్టి దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఏంటంటే ఎందుకు మీకు డౌట్ ఉంది గదా! అసలు నామినేషన్స్‌కే తీసుకొస్తున్నారంట గదా! నామినేట్ చేసేసి ఎళ్ళిపోతారంట గదా! అలా ఏం లేదండి. వచ్చాక 1 వీక్ అంటారోళ్ళు. ఎవరు? హరీష్ గారు, మన ప్రియ గారు అండ్ శ్రీజ, మన మర్యాద మనీష్ వీళ్ళు నలుగురైతే వస్తున్నారు. ఇంకొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి అయితే కొంచెం ఏదో బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోతుందంట. అదే డాన్స్ ఉంది కదా! ఆ కొరియోగ్రాఫర్. ఆ అమ్మాయి అయితే రావట్లేదని తెలిసింది న్యూస్. ఏమో చూద్దాం. వీళ్ళు నలుగురైతే తీసుకురావడం అయితే జరుగుతుంది. వస్తారు. నామినేషన్స్ కూడా ఈసారి నామినేషన్స్ వీళ్ళే చేస్తారు. సారీ, బర్నీ గారు ఇంకా మనకి ఫ్లోరా గారు కూడా బర్నీ గారు, ఫ్లోరా గారు ఎవరైతే అందరూ ఎలిమినేటర్ ప్రతి ఒక్కరు వస్తారనమాట. ఆ నామినేషన్స్ వీళ్ళ ద్వారానే జరుగుతాయి. నెక్స్ట్ మండేకి వీళ్ళ ద్వారానే నామినేషన్స్ జరుగుతాయి. వాళ్ళ ద్వారానే నామినేషన్స్ పోవడం అయితే జరుగుతుందన్నమాట హౌస్ మేట్స్. కొంచెం బాగుంటుందనిపిస్తుంది. నెక్స్ట్ ఈ వీక్ అయితే పిక్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీక్ ఇంక వీళ్ళు వస్తారు కాబట్టి ఏమన్నా టీఆర్పీ రేట్ అయితే పెరుగుతుందని అనిపిస్తుంది. ఇంకా మనం టాపిక్‌కొస్తే శ్రీజ ఇప్పుడు వీళ్ళు నామినేట్ చేస్తారు. 1 వీక్ ఉంటారు. హౌస్‌లోనే 1 వీక్ ఉంటారు. వీళ్ళకి కూడా ఓటింగ్ పెడుతున్నట్లయితే అనిపిస్తుంది. చెప్తున్నారనమాట. వీళ్ళకి కూడా ఓటింగ్ పెడతారంట. ఎవరికైతే ఎక్కువ ఓటింగ్ వస్తుందో వాళ్ళు హౌస్‌లో ఉంటారు. ఒకరుంటారు. కానీ ఇప్పుడొచ్చే న్యూస్ ఏంటంటే మనకి ఆయిషా గారైతే హెల్త్ ఇష్యూ వల్ల బయటికి పోవడం అయితే జరుగుతుంది. ఇంక ఆయిషా గారు గాని బయటికి పోతే ఇద్దరినుంచుతారు. ఒకరిని కాదు ఇద్దరినుంచడం అయితే జరుగుతుంది వాళ్ళలోంచి. ఖచ్చితంగా నేనిప్పుడు శ్రీజ గురించి 100% ఎందుకు మనం ఒప్పుకోవచ్చంటే బయట ఫ్యాన్ బేస్ చూస్తున్నాం కాబట్టి మనం దానిలో ఏ విషయంలో అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎంతమందొచ్చినా ఏం చేసినా శ్రీజకైతే ఖచ్చితంగా ఎక్కువ ఓటింగ్ పడుతుంది. శ్రీజ అయితే కన్ఫర్మ్. ఒక ప్లేస్ అయితే శ్రీజకైతే కన్ఫర్మ్ అనమాట. ఖచ్చితంగా శ్రీజ అయితే ఉంటుంది. ఇంక నెక్స్ట్ ఇప్పుడు మా ఆయిషా గారు ఎళ్ళిపోతున్నారు కాబట్టి ఆ అమ్మాయి ప్లేస్‌లో ఎవరిని ఉంచుతారనేది క్వెషన్ మార్క్ అనమాట. బర్నీ గారిని ఉంచుతారా? లేకపోతే ప్రియ గారిని ఉంచుతారా? లేకపోతే మన మర్యాద మనీష్‌ని ఉంచుతారా? లేకపోతే బర్నీ గారిని ఉంచుతారా? ఇది క్వెషన్ మార్క్ పడుతుంది. శ్రీజ అయితే ఫిక్స్‌డ్ అని చెప్పుకోవచ్చు. ఓటింగ్ ఎలాగో పడుతుంది. రచ్చ లేపుతారు. అది మనకింకా మండే రోజు నుంచి పెట్టాక ఓటింగు సంచలనం అయిపోద్దనమాట. ఓటింగ్ టాప్ క్లాస్‌లో పడుద్ది. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో చూస్తుంటే అది బిగ్ బాస్‌కి కూడా తెలుసు కాబట్టే తెలివిగా ఇట్ట పెట్టడం జరిగిందనమాట. ఏదో బయట హల్చల్ చేస్తున్నారు. అందుకని తీసుకురావాలి ఇదేం లేదు. అందరికీ సమన్యాయం చేశాడని చెప్పుకోవచ్చనమాట. ఇప్పుడు ఓన్లీ జనాలేదో కోరుకుంటున్నారని ఓన్లీ ఒక్కరినే తీసుకురావడం అదంతా ఏం లేదు. అందరిని తీసుకొనొచ్చి అందరికి ఓటింగ్ పెట్టేసి వాళ్ళ చేత నామినేట్ చేపిచ్చేసి ఇలా అయితే జరగబోతుందనమాట. ఇది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. ఇది జరగబోయేదనమాట హౌస్‌లో. మీరు ఎవరైతే ఓన్లీ శ్రీజనే వస్తుంది రీ ఎంట్రీగా అనుకోవడం అయితే తప్పనమాట. శ్రీజ ఒక్కటే రావట్లేదండి. వాళ్ళతో పాటు కామన్ మ్యాన్స్ అందరూ వస్తున్నారు. అండ్ సెలబ్రిటీస్ కూడా మనకు భరణి గారు వీళ్ళు ఎవరైతే వాళ్ళు పోయారో వాళ్ళు కూడా అందరొచ్చేసి నామినేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంగా వీక్లీ ఉంటారంట మరి. చూద్దాం అదంతా ఇన్ఫర్మేషన్ అయితే అటు ఇటు వస్తుందనమాట. కొంచెం కానీ ఇదైతే రావడం అయితే ఫిక్సే. ఈ వీకే. నేనప్పుడు ఇంతకుముందు వీడియోలో చెప్పాను. నెక్స్ట్ వీక్ వరకు పోద్దేమో. ఈ వీక్ ఇంకా ఏం అప్‌డేట్ రాలేదని. చాలా లేట్‌గా ఇచ్చారు అప్‌డేట్. అసలు నిన్నొచ్చిందనమాట ఈ అప్‌డేట్. అసలు చాలా లేట్‌గా ఇచ్చారు అప్‌డేటు. నేను అప్పటికప్పుడు వీడియోస్ చేద్దామంటే కుదరట్లేదు. కొంచెం నాకు వర్క్స్ ఉంటాయి కదా! అందుకని కుదరట్లేదనమాట. అందుకే కొంచెం లేట్‌గా చెప్తున్నా దీని గురించి. లేట్‌గా కొంచెం క్లియర్‌గా కనుక్కొని చెప్పడం అయితే జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ మొత్తం. అదనమాట మ్యాటర్. సరే వచ్చాక మరి ఇప్పుడు 'శ్రీజ' అని 2.0 ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు టీఆర్పీ రేటు అసలు చాలా డౌన్ అయిపోయింది. ఎవరికి ఇంట్రెస్ట్ దొబ్బింది. అసలు 'బిగ్ బాస్' చూసేవాళ్ళు కూడా మానేశారు. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ భరణి, హరీష్ గారు వీళ్ళందరూ వచ్చాక మళ్ళీ ఫస్ట్‌లాగా ఎలాగుండిందో హరీష్ గారు ప్రతిదానికి అరవడము, అలగడము, శ్రీజ గారు ఇంగ వైల్డ్ ఫైర్ లాగా దూసుకుంటూ వెళ్ళిపోతారా? లేకపోతే మళ్ళీ భరణి గారు మళ్ళీ అది క్రియేట్ చేస్తారా? పందాల్ని మళ్ళీ క్రియేట్ చేసి ముందుకెళ్తారా? వీటన్నిటి క్వెషన్ మార్క్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటాయి. తర్వాత మనం మండే నుంచి మళ్ళీ అందరిని కలిసి ఒక కుటుంబంలాగా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అని ఒక కుటుంబాన్ని మళ్ళీ 'బిగ్ బాస్' అయితే తెస్తున్నాడన్నమాట అందరిని. చూడండి ఇందుకే కదా టీఆర్పీ రేట్ పెరిగిందా మాకు తగ్గింది. ఇప్పుడు అందరిని తీసుకొని వస్తున్నాం. మళ్ళీ మాకు టీఆర్పీ రేట్ పెంచండి అని ఇండైరెక్ట్‌గా 'బిగ్ బాసే' మనకి చెప్తున్నట్లయితే అర్థమైంది. మరి మండే నుంచి చూసుకున్నట్లయితే బానే ఉంటుందనిపిస్తుంది. కానీ ఈ వీక్ మాత్రం పరమ చెత్త బాబు.
అసలు ఇంక ఎందుకులే మాట్లాడడం గాని ఇంక అదే గుర్తొస్తుంది. చెప్తుంటే ఇంక ఈ వీక్ అంతా గుర్తొస్తుంది. అలా ఎందుకు పెడుతున్నారు? ఈ గేమ్స్ ఎందుకు పెడుతున్నారు? అసలు వైల్డ్ కార్డ్స్ ఎందుకు తెప్పించారు? అసలు వాళ్ళతో ఏం ఆటలిస్తున్నారు? ఏంటండి బాబు! అదనమాట. శ్రీజ్ అయితే వస్తుందండి ఖచ్చితంగా. ఇప్పుడు కొంతమంది డౌట్ అడిగారనమాట. ఏంటి బ్రో నామినేషన్ చేయడానికంట కదా వచ్చేది. హౌస్‌లోకి కాదంట కదా అని. అదే నామినేషన్స్ ఒక్కటే కాదు. ఓటింగ్ కూడా పెడతారు. నేనది ఎప్పుడో ఒక 3 డేస్ బ్యాక్ చెప్పా. బిగ్ బాస్ ఓటింగ్ పెట్టబోతున్నాడు అందరికి. కామన్ మ్యాన్స్ వాళ్ళందరికీ కలిపి ఓటింగ్ పెట్టబోతున్నారు. ఎవరైతే టాప్‌లో వస్తారో వాళ్ళని తీసుకుంటారని నేనెప్పుడో 3 డేస్ బ్యాకే చెప్పా. అది అందరికీ ఫేక్ లాగా అనిపించింది. కామెంట్లు కూడా ఫేక్ అనమాట. "నువ్వు ఫేక్‌గా చెప్తున్నావు, సొల్లుగా చెప్తున్నావు." ఏం సొల్లుగా చెప్తాను నేను ప్రతి ఒక్కటి అప్పటికి చెప్తానన్నా. ప్రతి ఒక్కటి కనుక్కొనే పెడుతున్నాను నేను. అదనమాట మ్యాటరు. ఏదో తప్పుగా మన గురించి అనుకున్నారు. తప్పు లేదు. రకరకాల మనుషులుంటారు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అనుకుంటారు. అది పర్లేదనమాట. అంటే రాంగ్ పీపుల్, రైట్ పీపుల్ అందరూ ఉంటారు కాబట్టి. కానీ 90% శాతం నన్ను నమ్మారు. మంచిగా కామెంట్స్ అయితేనే "శ్రీజ రీ-ఎంట్రీ కావాలి. బాగా చెప్తున్నావు" అని ఎంతో మంది నన్ను చేయడం జరిగింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. 95% బాగా పెట్టారండి కామెంట్స్. అదే నాకు చాలు. నేను ఇచ్చిన రివ్యూకి మంచి కామెంట్స్ వచ్చాయి. మంచి రెస్పాన్సే వచ్చిందని అనుకుంటున్నాను. ఎవరో ఒకరు ఇద్దరు ఉంటారు కదా ఇంకా. వాళ్ళ గురించి అయితే పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదసలు. అలాంటి మనం ఏది చెప్తున్నా, ఏ విషయమైనా సరే బయట బయట ఈ పనులైనా గాని ఎక్కడైనా సరే నెగెటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. మనం మన ఫ్లోలో మనం పోతూ ఉండడమే అన్నమాట జీవితం అంటే. సరే ఇంగ రీ-ఎంట్రీ అయితే ఇదనమాట గుడ్ న్యూస్. ఈ గుడ్ న్యూస్ ఖచ్చితంగా నాకు తెలిసాక ఫస్ట్ అసలు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మనం ఎప్పటినుంచో దీని గురించి పోరాడుతూనే ఉన్నాము, చేస్తానే ఉన్నాము. ఆహ్ ఉంటే బాగుంటుంది అసలు. కానీ నేను అప్పటికి చెప్తానే ఉన్నాను మీకు ఇది జనాల ద్వారా జరగలేదు కాబట్టి మీరు 90% పెట్టుకోవచ్చు. జనాల ద్వారా జరిగితేనే ఎలిమినేషన్ అనేది. దాని ద్వారా మీరు ఇప్పుడనే కాదు, ఇప్పుడైనా ఇంక ఈ వేరే సీజన్ అయినా, ఈ తర్వాతైనా జనాల ద్వారా జరిగితేనే అది ఎలిమినేషన్. జనాల ద్వారా కాకుండా నాగార్జున సార్ అయినా సరే, హౌస్‌మేట్స్ అయినా సరే, బిగ్ బాస్ చేత అయినా సరే జరిగితే అది ఎలిమినేషన్ కాదు. దాని ద్వారా ఏదో ఒక ట్విస్ట్, టర్న్ ఉంటుందనమాట. ఖచ్చితంగా. అది మనం ఆలోచించుకోవాలి ఫస్ట్. అదే బిగ్ బాస్ అంటేనే మెయిన్ ఇది. ఓన్లీ ప్రజల ద్వారానే జరుగుతుంది. ప్రజలకిష్టమైందే జరుగుతుంది. ప్రజలకిష్టం వచ్చిందే చేస్తారన్నమాట వాళ్ళు. అది ఇప్పుడైతే ఈ 2.0 వల్ల వీళ్ళకి నష్టాలే ఉన్నాయి. లాభాలైతే ఏమీ లేవని తెలుస్తుంది. అందులో బిగ్ బాస్ తప్పు కూడా ఉందని తెలుస్తుంది. టాస్క్‌లు ఏమీ పెట్టట్లేదు. జాలీగా తింటున్నారు, పడుకుంటున్నారు హ్యాపీగా. ఏదో అప్పుడప్పుడు కొంచెం మళ్ళీ బాగోదేమో అని అప్పుడప్పుడు మాట్లాడుతున్నట్టు, కొంచెం సెంటు పూస్తున్నట్లు అనిపిస్తుందన్నమాట. అసలు చూస్తుంటే ఈజీగా స్క్రిప్టెడ్ అని అర్థమైపోతుంది ఆ సోదంతా. అసలు రియాలిటీగా ఏం లేదు. అసలు ఏంటండి 'బిగ్ బాస్' అంటే పోయిన సీజన్, ఆ పోయిన సీజన్ ఎన్ని చూసాం సీజన్‌లు ఎలా ఉంటుంది? రచ్చ ఎలా ఉంటుంది? ఆ మాటలు ఎలా ఉంటాయి? ఏదైనా ఒక గేమ్ పెడితే ఆ టాస్క్‌లు ఆడే విధానం ఎలా ఉంటుంది? అయన్నీ అసలు ఈ సీజన్ అయితే మనం చూడటం లేదు. 2.0 అని ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నాం. మళ్ళీ తెలుగు వాళ్ళనే కాకుండా పాన్ ఇండియా రేంజ్ అన్నమాట తీసుకొచ్చింది 2.0 అని. ఒక్కొక్కరిని ఒక్కొక్క స్టేట్ నుంచి తీసుకురావడం మీద జరిగింది. ఓవరాల్ ఇండియా నుంచి ఇంక చూసుకున్నట్లయితే కర్ణాటక, తమిళ్ మొత్తం ఆల్‌మోస్ట్ కవర్ చేసి తీసుకొనొచ్చారు. అందుకే ఇదంతా. మంచిగా తెలుగొచ్చే వాళ్ళని ఒక హైదరాబాదోళ్ళనో లేకపోతే ఆంధ్ర వాళ్ళనో తీసుకొనొస్తే హ్యాపీగా ఆడతారనమాట. ఎందుకంటే మనోళ్ళే బిగ్ బాస్ మన బిగ్ బాస్ మనోళ్ళు ఫాలో అవుతారు. ఎలా ఉంటదో తెలుసు, ఎలా మాట్లాడాలో తెలుసు. మంచిగా ఫాలో అవుతారు. మంచిగా ఎక్కడికో టీఆర్‌పీ రేట్ పోద్ది. ఆ ఇన్‌స్టాగ్రామ్‌లో 1 ఎమ్‌లు, 2 ఎమ్‌లు చూసేసేసి ఎక్కడెక్కడోళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి తెలుగు రాక వాళ్ళ చేత మళ్ళీ చెప్పించుకుంటా, కంటెంట్ ఎలాగో మాట్లాడుకో తెలియక, గేమ్స్ ఎలాగా ఆడడమో తెలియక ఎందుకింత? ఆ! మనోళ్ళని తీసేసుకుంటే హ్యాపీగా ఉంటుంది గదా! హ్యాపీగా ఉంటుంది. మనం చూసేదానికి బావుంటది. ఆ మాటలు మనకు కనెక్ట్ అవుతాయి. గేమ్స్ కనెక్ట్ అవుతాయి. హ్యాపీగా ఉంటుందనమాట. మొత్తుకొని చెప్పేదదే. కానీ అది ఒక్కరి వల్ల అయితే మారేదైతే కాదు. అందరూ అనుకుని డెసిషన్ తీసుకోవాల్సిందే అనమాట. అదే మాట అంటే మన తెలుగులో వాళ్ళ డామినేషన్ అంటే నాకు అర్థం కావట్లేదు. మరి ఈళ్ళెందుకో సపోర్ట్ చేసి తీసుకుంటున్నారో ఏమో మరి. సరే అట్టైనా సరే తీసుకున్నారు. గేమ్ ఏమైనా బాగా ఆడుతున్నారా? అంటే అది లేదు. అంతా పిప్పి, 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 పిప్పి అలాగుందనమాట. సరే చూద్దాం. శ్రీజ ఎంట్రీ కోసం వెయిట్ చేసాము. ఫైనల్‌గా శ్రీజ అయితే వస్తుంది. వి డన్ అవర్ వర్క్ అన్నమాట. ఖచ్చితంగా చెప్పుకోవచ్చు గర్వంగా. మనం ఇన్ని రోజుల నుంచి అప్డేట్స్ కనుక్కొని చేయడం అయితే జరిగింది. వాటికొక మంచి ఫలితం అయితే దొరికిందని మనకు అర్థమవుతుందనమాట ఖచ్చితంగా. ఇంక మండే నుంచి మన శ్రీజ గారైతే హౌస్‌లో ఉండడం జరుగుతుంది. చూద్దాం ఇక తర్వాత అసలు ఎలా ఉంటుంది? ఏంటి? ఎలా ఆడుతుంది? ఒక చేప పిల్ల సముద్రంలోకి వదిలితే మన తిమింగలంలాగా మారొస్తుందా? లేకపోతే మళ్ళీ చేప పిల్లలాగే ఉంటుందా? బయట ఫ్యాన్ బేస్‌ని మైండ్‌లో పెట్టుకొని ఆడుతుందా? లేకపోతే అదంతా పక్కన పెట్టేసి ఎక్కడైతే ఎలిమినేషన్ అయిందో అక్కడి నుంచే రీస్టార్ట్ చేసుకుంటూ వస్తుందా? ఇదంతా అయితే మనకి తెలుస్తుంది. చూద్దాం మండే నుంచి. ఈ వీక్ అయితే ఫసక్ చూడాలి. అసలు ఓపెన్ చేయాలంటేనే ఎపిసోడ్‌ని చూడాలంటేనే ఆలోచించాల్సొస్తుంది. ఏం పెట్టారో మళ్ళీ ఈరోజు అన్నట్టు. అదనమాట మ్యాటరు.
ఓకే. ఇదే చెప్పాలనుకున్నాను. ఖచ్చితంగా అయితే వీడియో చివరి వరకు చివరికి చూసుంటారు కదా! చూసుంటేనే ఇది తెలుస్తుందనమాట. థాంక్ యూ సో మచ్ అండి. చివరి వరకు చూసినందుకు, నా హార్డ్ వర్క్‌కి కొంచెం గుర్తింపు ఇచ్చినందుకు అండ్ లైక్, సబ్‌స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఎక్కువ మందికి రీచ్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ థాంక్ యూ సో మచ్.